'కూలీ' సినిమా 3 డేస్ తర్వాత ఇండియాలో 185,00,00,000 వరకైతే గ్రాస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 320,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. తమిళ ఇండస్ట్రీలో అత్యంత ఫాస్ట్‌గా 300,00,00,000 మార్కును చేరుకున్న సినిమాగా 'కూలీ' నిలిచింది. ఇక మూడో రోజు కలెక్షన్‌లో 30% వరకైతే డ్రాప్ కనబడింది. ఇండియాలో 45,00,00,000 గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. వాటి విషయానికొస్తే 40% కలెక్షన్స్ అయితే డ్రాప్ కనబడింది మూడో రోజు. తెలుగు వెర్షన్ వచ్చేసరికి 10,00,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. హిందీలో 32,00,00,000 అయితే గ్రాస్ వసూలు చేసింది. దీంతో టోటల్‌గా హిందీ గ్రాస్ వచ్చేసరికి 120,00,00,000 అయితే చేరుకుంది. తెలుగు వెర్షన్ వచ్చేసరికి 3 రోజుల్లో 50,00,00,000 గ్రాసు, 42,00,00,000 నెట్ అయితే వసూలు చేసింది. టోటల్‌గా ఇండియాలో 170,00,00,000 గ్రాస్ అయితే వసూలు చేసింది. 142,00,00,000 నెట్ అయితే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 215,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక సండే రోజు సెలవు కాబట్టి ఈ కలెక్షన్స్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. 'కూలీ' 3 రోజుల్లో 320,00,00,000 అయితే గ్రాస్ చేసింది. ఇక 'వార్ 2' వచ్చేసరికి 215,00,00,000 అయితే వసూలు చేసింది. 'వార్ 2' తెలుగు వెర్షన్ వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ చేసింది. ఇది ఎన్టీఆర్ గారి స్టైల్ సినిమా ఆడిన రేంజ్‌లో అయితే ఆడలేదు. కనీసం రజనీకాంత్ గారి 'కూలీ' ఆడిన రేంజ్‌లో కూడా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు.